ఒక ఫెయిల్డ్ రెస్టారెంట్ వల్ల ఈ ఫౌండర్కి ఒక విషయం అర్థమైంది. దాన్ని సాల్వ్ చేయడానికి అతను తనకి ఉన్న ఇల్లు కూడా అమ్మేశాడు. కానీ ఈరోజు అతనే సాస్ కింగ్ ఆఫ్ ఇండియాగా మారాడు. లెట్స్ అన్బాక్స్. ఇది 2009లో జరిగిన విషయం. విరాజ్ భాయ్ ఇండియాలో మెక్డానల్డ్స్ లాంటి ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలని పాకెట్ ఫుల్ అనే ఫాస్ట్ ఫుడ్ క్యూఎస్ఆర్ చైన్ని స్టార్ట్ చేశారు. కానీ ఈ కంపెనీ 4 ఇయర్స్లోనే క్లోజ్ అయిపోయింది. కానీ ఈ 4 ఇయర్స్లో విరాజ్కి ఒక $1 బిలియన్ ఆపర్చునిటీ కనిపించింది. అతను ఏం గమనించాడో తెలుసా? ఫారెన్ కంట్రీస్లో రకరకాల సాసెస్, డిప్స్ మరియు డ్రెస్సింగ్స్ ఉన్నాయి. కానీ ఇండియన్ రెస్టారెంట్స్లో మాత్రం కేవలం 4 సాసెసే దొరుకుతాయి: కెచప్, మయోనీస్, చిల్లీ అండ్ స్వీట్ సాస్. ఇందులో ఒక ఇండియన్ సాస్ బ్రాండ్ క్రియేట్ చేయకూడదు అని తన మిషన్ కోసం తన ఇల్లు కూడా అమ్మేసి ఒక సాస్ ఫ్యాక్టరీ సెటప్ చేసి లాంచ్ చేశారు. అదే వీబా. స్టార్టింగ్లో వీబా డామినోస్, బర్గర్ కింగ్ మరియు కేఎఫ్సి లాంటి బిగ్ బ్రాండ్స్ కోసం సాసెస్ తయారు చేసేవి. కానీ 2016లో విరాజ్ ఒక బిగ్ డిసిజన్ తీసుకున్నారు: వీబాని డైరెక్ట్గా B2C బ్రాండ్కి మార్చడానికి. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. సాసెస్ లాంటి డిస్ట్రిబ్యూషన్ హెవీ బిజినెస్ని క్రాక్ చేసి రీటైల్ షాప్ షెల్ఫ్స్ మీదకి వెళ్ళే ప్రోడక్ట్స్ని ఎలా తేవాలి అని. ఇక్కడే వాళ్ళు ఒక జీనియస్ మూవ్ ప్లే చేశారు. స్కేర్సిటీ సేల్స్ స్ట్రాటజీ యూజ్ చేసి ఒక షాప్లో 20 బాటిల్స్ పెడితే ఇందులో 16 బాటిల్స్ సేల్స్ అయ్యాయి అనుకోండి, విబా నెక్స్ట్ టైం వెళ్ళి కేవలం 12 బాటిల్స్ మాత్రమే అక్కడ ఉంచేది. దీనివల్ల షాప్ కీపర్స్కి ఈ ప్రోడక్ట్ చాలా ఫాస్ట్గా సెల్ అయిపోతున్నాయని ఫీలింగ్ వచ్చేది. అండ్ న్యాచురల్గా వాళ్ళు విబా ప్రోడక్ట్స్ని వాళ్ళ సెల్స్లో ప్రయారిటీగా ఇచ్చేవాళ్ళు. దీనితో పాటు విబా రకరకాల యూనిక్ ఫ్లేవర్స్ మరియు వెరైటీస్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కస్టమర్ డిమాండ్ని గట్టిగా పెంచేసింది. ఈరోజు విబా సంవత్సరానికి 1000 crore రూపీస్ రెవెన్యూ గ్రాస్ చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ సాస్ కంపెనీగా మారింది. ఇలాంటి క్రేజీ మార్కెటింగ్ సీక్రెట్స్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో చేయండి.